ఇక వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం. 4,000కు పైగా చనిపోయిన కోళ్లు. సమాచారం ఇచ్చినా పట్టించుకునే అధికారులు. ప్రజలు ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. ఇది వనపర్తి జిల్లా ఒక్క జిల్లా సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది బర్డ్ ఫ్లూ తోటి అటు బ్రాయిలర్ కోళ్లే కాదు, నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. అందుకే ఈ 1-2 నెలలు మీరు ఎంతవరకు అయితే చికెన్కి దూరంగా ఉంటారో అంత మంచిది ఆరోగ్యానికి. కోళ్లు చనిపోతున్నాయి కదా, మనని ఏం చేయలేవు తిని అంత నిర్లక్ష్యం చేయకండి. ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యానికి గురవుతారో అప్పుడే మీ ప్రాణాలు మీరు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తాయి. కోళ్లు చనిపోతున్నాయి కదా, మనుషులకు మనకేం కాదు అనుకుంటే తప్పది. దయచేసి 1-2 నెలలు ఆగండి. ఈ చికెన్లను అసలు తినకండి. ఎందుకంటే ఒక్క మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాలో కాదు, అది ఇటు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లోను, ఇటు తెలంగాణలోను, అటు కర్ణాటకలోను ప్రతి రాష్ట్రంలో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ లా పాకింది అనమాట. ఎన్నో లక్షల కోళ్లు చనిపోతున్నాయి. ఇంట్లో పెంచుకున్న నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. బ్రాయిలర్ కోళ్లకు నాటుకోళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. నాటుకోళ్లకు ఇమ్యూనిటీ పవర్ అని చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రాయిలర్ కోళ్లు ఇంజెక్షన్ తోటి అలా బ్రతుకుతాయి, కానీ నాటుకోళ్లు సహజ సిద్ధంగా బతుకుతాయి. అలాంటి నాటుకోళ్లు చనిపోతున్నాయి అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఆ వైరస్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది. అది ప్రజల పైన కూడా తన ప్రభావం చూపించవచ్చు. దయచేసి 1-2 నెలలు చికెన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చేపలను తినండి, ఆరోగ్యం బాగుంటుంది, మీ కంటి చూపు మెరుగవుతుంది. పుష్కలమైన ఖనిజాలు చేపల్లో ఉంటాయి. మీ బాడీకి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు చేపలు పుష్కలంగా ఉంటాయి. దయచేసి ఈ 1-2 నెలలు ఆగితే మీరు చికెన్కి ఎంత దూరంగా ఉంటే అంత గొప్పగా మన జీవితాన్ని మనం నిర్మించుకోవచ్చు. బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ లా పాకుతుంది అనమాట. ఎంత దూరంగా ఉండే చికెన్కి అంత మంచిది.